పాటిదాననయా నన్నంతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు ఈ పాటిదాననయా నన్నంతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటిది ఈ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు ఈ పాటిదాననయా కష్టాల కడలిలో కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు కష్టాల కడలిలో కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు అందరూ నన్ను విడచిన నన్ను విడువని యేసయ్యా విడువని ఎడబాయనని నా తోడై నిలిచితివా ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటిది ఈ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు ఏ పాటిదాననయా
నాపై కృప చూపుటకు ఏ పాటి దాననయా నన్నెంతగా హెచ్చించుటకు నీంతటి దాననయా నాపై కృప చూపుటకు నా దోషము భరించి ఆ పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటేది ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటేది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క మాటలను మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన తరుణాన్ని బట్టి దేవాతి దేవునికి కోట్ల కొలది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క మాటలను ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకొని మనము దైవ వర్తమానంలోనికి వెళ్దాం. అందరం తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవా, ఈ సాయంకాల సమయంలో నాతో మీరు మాట్లాడండి ప్రభా, మీ మాటల ద్వారాగా నన్ను దర్శించండి అయ్యా అని ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన తరుణము కొరకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. భూలోకములో ఎంతో మంది నాయన ఇలాంటి సంతోషము ఆనందము లేకనైనా ఈ దినాన దుఃఖములో వేదనలో మునిగి ఉండగా మీరు నాయన మాకిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. ఈ సాయంకాల సమయంలో కొద్ది సమయము మీ మాటలను ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మదేవ మీరు మాతో మాట్లాడండి, మా జీవితాలను వెలిగించండి ప్రభు. మీ మెండైన కృపను అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. నిలబడుచున్న మీ దాసుడునైనా ఒట్టివాడు నిష్ప్రయోజకుడు ప్రభు, నీ బోరగా నన్ను వాడుకొని ప్రభు నా హృదయానికి మా హృదయానికి కావలసిన మీ అమూల్యమైన మాటలను మీరు మాతో మాట్లాడి మహిమను పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని యొక్క మాటలను మనము ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనంలో ఉన్న దేవుని మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము నుండి చదువుకుందాం. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. చాలండి ప్రియులారా, భక్తుడైన సొలొమోను గారు రాసిన యొక్క సామెతలు ఎంతో శ్రేష్టమైనవి. మనకు జ్ఞానమును వివేకమును బోధించే గొప్ప మాటలు యొక్క సామెతల పుస్తకంలో మనము చూడగలం ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు జాగ్రత్తగా మన హృదయాల్లో నాటబడులాగున మనము దేవుని యొక్క మాటలను మనము పరిశీలన చేద్దాం. నీ హృదయంలో నుండి జీవదారులు
బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ప్రియులారా, హృదయములో నుండి జీవదారులు బయలుదేరతాయి అని దేవుని యొక్క మాటలు తెలియజేయబడతా ఉన్నాయి. ఎందుకంటే ఈ హృదయము అనేది ఒక మనిషికి ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎలా ప్రాముఖ్యమైనది అని అంటే, ఈ హృదయాన్ని గురించిన ఆలోచన మనం కనుక చేసినట్లయితే, హృదయం అంట ఒక వ్యక్తి యొక్క మేధస్సుకు కేంద్రం. ఒక వ్యక్తి యొక్క మేధస్సుకి కేంద్రము హృదయం. అలాగనే ఒక మనిషిలో కలిగే భావోద్రేకాలకు కేంద్రము హృదయము. ప్రియమైన దేవుని ప్రజలారా, అలాగనే ఒక మనిషి యొక్క సంకల్పానికి కేంద్రము హృదయం. చూడండి, 3 విషయాలు మనము సాయంకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, ఒక వ్యక్తి యొక్క మేధస్సుకి కేంద్రము హృదయము. తర్వాత ఒక వ్యక్తి యొక్క భావోద్రేకాలకు కేంద్రము హృదయము. అలాగనే ఒక వ్యక్తి యొక్క సంకల్పానికి, అంటే తను ఏం చేయాలనుకుంటున్నాడో నిర్ణయించుకోవడానికి కూడా కేంద్రము హృదయం. కాబట్టి అందుకే దేవుని మాటలు ఏం చెప్తాను అంటే, నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరుతాయి. నీ హృదయంలో నుంచి ఒక శ్రేష్టమైన జ్ఞానం వస్తుంది. నీ హృదయంలో నుంచి శ్రేష్టమైన జీవము కలిగిన మాటలు, జీవము కలిగిన ఆలోచనలు బయటికి వస్తాయి, పారుతాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో అని దేవుని మాటలు తెలియజేస్తా ఉన్నాడు. ఇంకా మనం లూకాసు వార్తలోనికి వెళ్ళినట్లయితే, లూకాసు వార్త 6వ అధ్యాయము 45వ వచనాన్ని గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రియులరా, సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. చాలండి ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు పలుకుతున్న మాటలు ఈ మాటలు. సజ్జనుడు తన హృదయమును ధననిధిలో నుండి, మంచి ధననిధిలో నుండి. చూడండి, ఒక మంచి మనిషి యొక్క హృదయము దేనితో పోలుస్తున్నాడు అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మంచి ధననిధితో పోలుస్తా ఉన్నాడు. ఒక మంచి సజ్జనుని యొక్క హృదయము, మంచి వ్యక్తి యొక్క హృదయము మంచి ధననిధితో పోలుస్తా ఉన్నాడు. చూడండి ఎంత ముఖ్యమైనదో నీ హృదయము. నీవు కనుక ఒక మంచి వ్యక్తివిగా, సజ్జనుడుగా మార్చబడితే, నీ హృదయంలోనే గొప్ప ధననిధి దాగి ఉన్నది అని దేవుని యొక్క మాటలు తెలియజేయబడతా ఉన్నాయి. ప్రియమైన దేవుని ప్రజలారా, చూడండి, అందుకే మనం చెప్పుకున్నాం కదా, ఒక వ్యక్తి యొక్క మేధస్సుకి కేంద్రము హృదయము. చూడండి, కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములు అగునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని ప్రజలారా, కీర్తనకారుడు పలుకుతా ఉన్నాడు, యెహోవా, చదువుదాం మళ్ళీ ఒకసారి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక. మన మాటలు, మన నోటి మాటలు, మన హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకార యోగ్యమైనవిగా ఉండేటట్లుగా మన హృదయాన్ని మలచుకోవాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, మన హృదయ ధ్యానము, మన తలంపులు దేవుని దృష్టికి అంగీకారములైనవిగా, యోగ్యమైనవిగా ఉండేటట్లుగా మనము జాగ్రత్త పడవలసిన అవసరత ఉంది అని దేవుని మాటలు తెలియజేయబడతా ఉన్నాయి ప్రియులారా. అందుకే కీర్తనకారుడు అలాగో పాటను పాడుతూ ఉన్నాడు, అయ్యా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము
నీ దృష్టికి అంగీకారములుగా ఉండునట్లుగా చేయి ప్రభువా, నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా. ప్రార్థన చేస్తాం. మన నోటి మాటలు, మన హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారములు అవేవిగా ఉండాలి. ఒక వ్యక్తి యొక్క మేధస్సుకి కేంద్రము హృదయం అని చెప్తా ఉన్నాం కదా. చూడండి, మనము మానవుని గమనించినప్పుడు ఎంతో గొప్ప గొప్ప కార్యాలు చేస్తా ఉన్నాడు, ఎంతో గొప్ప గొప్ప వాటిని సాధిస్తా ఉన్నాడు మనిషి. ఎందుకు? అది మనిషి యొక్క హృదయంలో నుంచి ఆ పుట్టే గొప్ప ఆలోచనలు, జ్ఞానం చేత ఆ అంతరిక్షాన్ని సహితము పరిశోధన చేయగలుగుతూ ఉన్నాడు. ఆకాశంలో ఏముంది, గ్రహాలలో ఏముంది, నక్షత్రాలలో ఏముంది. అలాగ మనం చూసుకున్నట్లయితే మనిషి మేధస్సుకి అసలు పరిమితి లేదు. ఎంతో జ్ఞానముతో ఈ లోకంలో మానవుడు సాధించలేనిది ఏదీ లేదు అన్నట్లుగా మనిషి ఆ మేధస్సు పనిచేస్తాము. కానీ అంత మేధస్సు కలిగిన మనిషి యొక్క హృదయంలో పుట్టే ఆలోచనలు, మాటలు, తలంపులు మరి దేవుని దృష్టికి యోగ్యమైనవిగా, అంగీకార యోగ్యమైనవిగా ఉండేటట్లుగా మనిషి చూసుకుంటున్నాడా లేదా ఒకసారి ఆలోచన చేద్దాం. ఎంత జ్ఞానము కలిగిన వాడైనా, ఎంత తెలివి కలిగిన వాడైనా, ఎంత ఉన్నతమైన చదువు కలిగిన వాడైనా, తన హృదయంలో పుట్టే ఆలోచనలు, తన నోటి నుండి వచ్చే మాటలు దేవుని దృష్టికి యోగ్యమైనవిగా లేకపోతే వాని మేధస్సు, వాని ఆలోచనలు కేవలము నిష్ప్రయోజనము. నా ప్రియమైన దేవుని ప్రజలు, కాబట్టి మేధస్సు, మన మేధస్సుకి కేంద్రమైన హృదయాన్ని జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో దేవుని మాటలు ఇలాగ తెలియజేయబడతా ఉన్నాయి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఎంత మేధస్సు కలిగిన వ్యక్తివైనా, ఎంత జ్ఞానము కలిగిన వ్యక్తివైనా, నీవు చేయవలసిన పని, నీ హృదయంలో నీవు తీర్మానం చేసుకోవలసిన పని ఇక్కడ తెలియజేయబడతా ఉంది. ఏంటంటే, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. జ్ఞానము, మేధస్సు ఎంత ఉన్నా, ఎంత గొప్పవాడివైనా, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడివైనా, ఎంత గొప్ప ఆలోచనలు కలిగిన వాడివైనా, నీవు చేయవలసిన పని, మనము చేయవలసిన పని ఏమిటంటే, ప్రియమైన దేవుని ప్రజలారా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు యేసుక్రీస్తు ప్రభువు, ఆయన రక్షకుడు, నిన్ను నన్ను మన పాపముల నుండి రక్షించడానికి ఆయన భూలోకములో మానవుడిగా పుట్టాడని మనము మన నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపినని మన హృదయమందు విశ్వసిస్తే మనము రక్షింపబడతాము, కాపాడబడతాము. మనము నరకం, నిత్యమైన నరకం నుండి తప్పించబడతాము. ప్రియమైన దేవుని ప్రజలారా, కాబట్టి ఎంతో మేధస్సు కలిగిన మానవ హృదయము ఆలోచించాల్సిన విషయాలు, మానవుని హృదయంలో కలగవలసిన గొప్ప తీర్మానాలు ఇవి దేవుని కొరకు. దేవుడు నిన్ను రక్షించాలంటే నువ్వు విశ్వసించాలి. నీ పాపముల నుండి నువ్వు విముక్తి పొందాలంటే నీ నోటితో నువ్వు యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించాలి. ఆయన నీ కొరకు మరణించి తిరిగి లేచాడని. అప్పుడు మాత్రమే మనము రక్షింపబడతాము. ప్రియమైన దేవుని ప్రజలారా, కాబట్టి మన హృదయమును మనము పరిశీలన చేసుకోవాలి. తర్వాత రెండవది, భావోద్రేకాలకు కేంద్రము హృదయము. చూడండి, మనిషిలో పుట్టే ప్రతి ఎమోషనల్ ఫీలింగ్స్ కి సెంట్రల్ పాయింట్ హృదయం అంట. సంతోషం వచ్చినప్పుడు నవ్వుతాం, తర్వాత బాధ కలిగితే ఏడుస్తాం,
ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు విచారిస్తాం. లేకపోతే మనకి నచ్చని కార్యాలు ఏమన్నా మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు కోపపడతాం. ఇవన్నీ మానవుని హృదయంలో నుంచి పుట్టే భావోద్రేకాలు. భావోద్రేకాలకు కేంద్రము హృదయము. చూడండి, ఇర్మియా గ్రంథం ఏం చెప్తా ఉంది. ఇర్మియా గ్రంథంలో దీనికి అనుగుణ్యమైన ఒక వాక్య భాగాన్ని మనం గమనిస్తాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనం చూడండి. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగు చేయుచున్నవి. చాలు. దేవుని మాటలంట ఆయన హృదయానికి ఆనందాన్ని కలుగు చేస్తాయి. భావోద్రేకాలకు కేంద్రమైన హృదయాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని మాటలు వినినప్పుడు మన హృదయంలో నుంచి ఆనందం రావాలి. భావోద్రేకాలు స్పందించాలి మన హృదయం దేవుని మాటలకు. ఈ రోజుల్లో చాలా హృదయాలు దేవుని మాటలకు స్పందించట్లేదు, దేవుని యొక్క వాక్యానికి స్పందించట్లేదు. దేవుని మాటలు విన్నప్పుడు ఆ మనసులో నుంచి సంతోషము గాని ఆనందము గాని దేవుని మాటలు యందు విశ్వసించాలనే ఆతృత గాని మానవుని హృదయంలో కనబడట్లేదు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆశ, దేవుని మాటలను గూర్చిన ఆశ మనకు కావాలి. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. భుజించితినంటే ఆయనకి దేవుని మాటలు దొరికినప్పుడు ఆ మాటలను తినాలి, ఆ మాటలను హృదయంలోకి తీసుకోవాలనే గొప్ప ఆకాంక్ష, ఆ కోరిక కలిగింది. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇది కూడా ఒక భావోద్రేకమే, కోరిక కలగటం. ఈ రోజుల్లో లోకంలో అనేక విషయాలను చూసినప్పుడు నీ హృదయంలో అనేక రకాలైన భావోద్రేకాలు కలుగుతూ ఉంటాయి. లోకంలో ఉన్న చెడు కార్యాలను చూసినప్పుడు నీ హృదయంలో అనేకమైన చెడు భావోద్రేకాలు పైకి లేస్తూ ఉంటాయి. వాటిని తీర్చుకోవడం కోసం నువ్వు ఏవేవో అక్రమమైన దారులు వెతుకుతూ ఉంటావు. అక్రమమైన మార్గాల్లో ప్రయాణించి నీ హృదయమును చెరిపి వేసుకుంటూ ఉన్నావు. కానీ నీ హృదయము ఒక శ్రేష్టమైన హృదయం. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరే ఆ హృదయం దేవుడు నీకు ఇచ్చిన హృదయం. నా ప్రియమైన దేవుని ప్రజలారా, అయితే మనం ఆ హృదయాన్ని చెరిపి వేసుకుంటూ ఉన్నాం. శ్రేష్టమైన హృదయాన్ని, ఆ జీవదారులు బయలుదేరే హృదయాన్ని, జీవదారులు ప్రవహించే మన అంతరంగ హృదయాన్ని మనము ఈ లోక సంబంధమైన చెడుగుతో, ఈ లోక సంబంధమైన ఆశలతో, ఈ లోక సంబంధమైన ఆలోచనలతో నింపుకొని మనం ఏం చేస్తా ఉన్నామంటే మనం అంతరంగ హృదయాన్ని చెరిపి వేసుకుంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని ప్రజలారా, జాగ్రత్త సుమా. మన హృదయాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన వారమై ఉన్నాం. మన హృదయం భావోద్రేకాలకు కేంద్రం. ఒకవేళ నీ హృదయంలో ఇప్పటి వరకు చెడు ఆలోచనలు కనుక ఉన్నట్లయితే వాటిని నీవు తీసివేసుకో, నీ హృదయంలో నుంచి తొలగించుకో. అప్పుడు నీ హృదయంలో మంచి ఆలోచనలు పుడతాయి. నేను అనేక సందర్భాల్లో ఈ నదులలో, వాగుల్లో చూస్తూ ఉంటాను. అక్కడ నీటి చెలమలు ఉంటాయి. మనుషులు, ఆ చుట్టుపక్కల ప్రాంతవాసులు మంచినీళ్ళ కొరకు వాగుల్లోకి వస్తూ ఉంటారు, చెలిమలు చేస్తూ ఉంటారు. చెలిమలు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే మొదటిగా ఆ కుంటలో ఉన్న నీళ్ళన్నిటిని బయటకు తోడివేస్తారు, బయటకు తీసివేస్తారు. ఆ బయటకు తీసివేసినప్పుడు దాంట్లో ఉన్న చెడు నీళ్ళన్నిటినీ బయటకు తీసివేసినప్పుడు ఆ చెలిమలో మంచి నీళ్లు, శ్రేష్టమైన నీళ్లు ఊరుతాయి. ఆ నీళ్లను తోడుకొని వెళ్ళి మంచిగా తాగుతారు. శ్రేష్టమైన నీళ్ళవి, ఎంతో ఆరోగ్యకరమైన నీళ్లు. ప్రియమైన దేవుని ప్రజలారా, అలాగనే మన హృదయంలో ఇప్పటి వరకు నిండి ఉన్న చెడు ఆలోచనలను, చెడు భావోద్రేకాలను, చెడు తలంపులను, చెడ్డ కోరికలను, చెడ్డ వాటిని మనం తీసివేసుకుంటే ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక మంచి ఆలోచనలు, జీవదారులు వంటి ఆలోచనలు, జీవమునిచ్చే మాటలు, జీవము కలిగించే తలంపులు నీలో నుంచి, నీ జీవితానికి మేలు చేసే తలంపులు, నీకు మంచి పేరు తెచ్చే తలంపులు నీ హృదయంలో నుండి పుడతాయి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు కదా, హృదయము మంచి ధననిధి. ఒక సజ్జనుని యొక్క హృదయము మంచి ధననిధి.
ఆ మంచి ధననిధిలో నుంచి సద్విషయములను సజ్జనుడు బయటకు తీసుకొని వస్తాడంట. ప్రియమైన దేవుని ప్రజల, మంచి విషయాలను మన హృదయం నుంచి మనము బయటికి తీసుకొని వచ్చే వారిగా ఉండాలి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 5వ వచనములో దేవుని యొక్క మాటలు ఇలాగ తెలియజేయబడతా ఉన్నాయి. గనుక యెహోవా మాట మీకు తెలియజేయుటకు నేను యెహోవాకును మీకును మధ్యను నిలిచి ఉండగా యెహోవా ఇలాగు నాకు సెలవిచ్చెను. దాసుల గృహమైన ఐగుప్తులో ఒక్క నిమిషం దయతో క్షమించి 8వ అధ్యాయం 5వ వచనం. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. చాలండి. దేవుని యొక్క మాటలను మనము ఎలా తీసుకోవాలంటే, ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకొనున్నట్లు ఆయనకు భయపడవలెను. పిల్లరా, ఇక్కడ మనము దేవుని మాటలను ఎలాగ తీసుకోవాలి, దేవుని యొక్క గద్దింపులను ఎలాగ తీసుకోవాలంటే, మన భావోద్రేకాలకు సంబంధించి దేవుడు మన తండ్రి మనల్ని ఎలాగ శిక్షిస్తాడో అలాగ మనము మన తండ్రి వల్ల దేవుణ్ణి భావించి మనము ఆయన శిక్షలను తీసుకోవాలి. తర్వాత ఆయన మార్గములలో నడుచుకున్నట్లు మనం ఆయనకు భయపడాలి, దేవునికి భయపడాలి, దేవుని మార్గములో నడుచుకోవాలి, దేవుని వాక్యానికి మనము విధేయత చూపించాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, సంతోషముగా దేవుని మాటలను మనం హృదయంలోనికి తీసుకోవాలి. తర్వాత మనం చూస్తే 3వది, మానవ సంకల్పానికి కేంద్ర స్థానము హృదయము. ప్రియమైన దేవుని ప్రజలారా, మానవ సంకల్పానికి కేంద్రము హృదయం. చూడండి, నిర్గమకాండము 4వ అధ్యాయం 21వ వచనాన్ని గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నిర్గమకాండము 4వ అధ్యాయము 21వ వచనము. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత మహత్కార్యములన్నిటిని ఫరో ఎదుట చేయవలెను సుమి. అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను. చాలండి. ఇక్కడ ఏమని మాటలు ఏం తెలియజేస్తా ఉన్నాయంటే, నిర్గమకాండంలో మోషే గారితో దేవుడు చెప్తా ఉన్నాడు. మోషే గారు ఐగుప్తు నుంచి పారిపోయి ఆ యొక్క తన మేనమామ దగ్గర ఆ దేశంలో ఉంటూ ఉన్న సందర్భాల్లో దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యి, నీ వెళ్ళి ఐగుప్తులో బానిసత్వంలో ఉన్న నా జనులను నీవు విడిపించాలి అంటూ చెప్తున్నాడు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలెను సుమి. అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు మోషేకు చెప్తా ఉన్నాడు, ఇదిగో నీ హృదయాన్ని సంకల్పించుకో, నీవు ఐగుప్తుకు తిరిగి చేరిన తరువాత నీవు ఫరో ఎదుట చేయవలసిన మహత్కార్యములన్నీ చేయాలి. నేను నీకు ఆజ్ఞాపించిన మహత్కార్యములన్నీ చేసి నువ్వు నా ప్రజలను విడిపించాలి, నా ప్రజలను బానిసత్వం నుండి రక్షించాలి అని చెప్పని ఆయన తెలియజేశాడు. ఆ సమయంలో మోషే తన హృదయాన్ని సంకల్పించుకుంటున్నాడు దేవుని పని కొరకు. దేవుని సంకల్పానికి దేవుడు ఆయనను పురికొలుపుతూ ఉన్నాడు. దేవుని సంకల్పం ఏంటి? మోషే ద్వారాగా ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ప్రజలను విడిపించుకోవాలి, వారిని రక్షించి పాలు తేనెలు ప్రవహించు కానాను దేశానికి తీసుకొని వెళ్ళాలి, వారిని అక్కడ సంతోషకరమైన పరిస్థితిలోనికి నడిపించాలని దేవుడు సంకల్పించాడు. ఆ సంకల్పాన్ని మోషేకు తెలియజేస్తా ఉన్నాడు. నీవు చేయాల సుమి అని ఆయన ఫరో ఎదుట అన్నీ చేయాలి. నేను నీకు సంకల్పించిన వాటన్నిటినీ, నేను నీకు ఇచ్చిన మహత్కార్యములన్నిటినీ. నా ప్రియమైన దేవుని ప్రజలారా, మన హృదయాలను మనము సంకల్పించుకోవాలి. దేవుడు మనకి ఇచ్చిన కార్యాలన్నిటినీ,
దేవుడు మనకి ఏ అయితే మహత్కార్యాలు లేకపోతే దేవుడు ఏదైతే మనకు బోధించాడో వాటిని మనం ఈ లోకములో అవలంబిస్తూ, మనం ఈ లోకములో దేవునికి సాక్షులముగా బ్రతుకుతూ, దేవునికి ఇష్టమైన ప్రజలముగా మనము జీవిస్తూ, మనము ఈ లోకములో ఆయనకు సాక్షులముగా నిలబడగలగాలి. ఇది మనం తీసుకోవాల్సిన సంకల్పం. మనం ఏవేవో సంకల్పిస్తా ఉంటాం ఈ లోకంలో. ఇదిగో నేను ఈ సంవత్సరానికి ఇదిగో ఈ టార్గెట్ ను ఛేదించాలి, నేను ఇదిగో ఇంత వ్యాపారం చేయాలి, నేను ఇదిగో ఇంత బిజినెస్ ఇన్ని లక్షలు సంపాదించాలి, లేకపోతే అచీవ్మెంట్స్ పెట్టుకుంటా ఉంటాం, సంకల్పాలను చేసుకుంటా ఉంటారు. నేను ఇలా ఇంత చదువు చదవాలి, నేను ఇదిగో ఈ స్థితిలో ఉండాలి అని సంకల్పించుకుంటారు. కానీ దేవుడు నాన్ను గురించి ఏమి సంకల్పిస్తున్నాడు? దేవుని యొక్క సంకల్పం ఏంటి నా జీవితంలో? ఆయన సంకల్పాన్ని నేను ఎలాగ నెరవేర్చాలి అని చెప్పని మానవుడు ఆలోచన చేయట్లేదు. తన సంకల్పాలు, తన గోల్స్ నిర్ణయించుకొని తను వాటి కొరకు పరిగెత్తుతా ఉన్నాడు, ఈ లోకంలో ప్రయాసపడుతున్నాడు. కానీ దేవుని సంకల్పం ఏంటి నా జీవితంలో? దానిని ఏం చేయాలి, నేను దాన్ని ఎలాగ నెరవేర్చాలి, దాని కొరకు నేను ఎలాగ బ్రతకాలి అనే ఒక తీర్మానం లేని వారిగా బ్రతుకుతా ఉన్నాం మనం ఈ లోకంలో. ప్రియులారా, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మోషేకు చెప్తా ఉన్నాడు, నువ్వు ఇదిగో జాగ్రత్తగా నువ్వు ఆ యొక్క నేను నీకు ఇచ్చిన మహత్కార్యములన్నిటిని నువ్వు ఫరో ఎదుట చేయాలి. దేవుడు మనకిచ్చాడు, ఎన్నో గొప్ప తలాంతులను ఇచ్చాడు. దేవుడు గొప్ప శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని మనకిచ్చాడు. ఈ లోకంలో మనము జ్యోతుల వలె వెలిగి అనేక మందిని వెలిగించుటకు ఆయన వాక్యమును మనకిచ్చాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, మరి మనము దేవుని సంకల్పానుసారముగా మనం బ్రతుకుతున్నామా? మన ఇష్టానుసారముగా బ్రతుకుతున్నామా? దేవుని సంకల్పాన్ని నెరవేర్చే వారిగా మనం ఉంటూ ఉన్నామా? మన సొంత ఇష్టాలను మనము నెరవేర్చుకుంటూ ఉన్నామా? పరిశీలన చేసుకోవాలి ఈ యొక్క సాయంకాల సమయంలో. ప్రియమైన దేవుని ప్రజలు, అయితే ఇక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు దేవుడు, ఇదిగో నువ్వు వెళ్ళి ఐగుప్తులో ఫరో ఎదుట నేను నీకు ఇచ్చిన మహత్కార్యములన్నీ చేయి, అయితే నేను అతని హృదయమును కఠినపరుస్తాను. ఇక్కడ రెండు రకాల ఒక హృదయం కనపడుతుంది, కఠినమైన హృదయము, దేవుని చిత్తాన్ని తిరస్కరించే కఠిన హృదయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మానవ సంకల్పానికి కేంద్రము అయిన హృదయంలో ప్రియమైన దేవుని ప్రజలారా రెండు రకాలుగా మనం ఆలోచన చేయవచ్చు. దేవుని ప్రేమించే హృదయము, తర్వాత దేవునిని తిరస్కరించే హృదయము, దేవునికి వేరుగా ఉన్న హృదయము. ప్రియమైన దేవుని ప్రజలారా, మొదటిది దేవునిని ప్రేమించే హృదయం, నూతన జన్మ పొందిన హృదయము. నా ప్రియమైన దేవుని ప్రజలారా, మనము ఎలాంటి హృదయం కలిగిన వారిగా ఉండాలంటే నూతన జన్మ పొందిన హృదయం కలిగిన వారిగా ఉండాలి. మన హృదయంలో కూడా మనము నూతన జన్మను పొందుకున్న వారిగా ఉండాలి. మన జీవితాలను నూతనమైన మార్గంలో నడిపించుకోవాలి. ఇదిగో పాపభూయిష్టమైన మన బ్రతుకును, మన హృదయ ఆలోచనలను, మన చెడిపోయిన తలంపులను మనము తీసివేసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తున్న హృదయము అన్నిటికంటే ఘోరమైనది, మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అని చెప్పని దేవుని మాటలు తెలియజేస్తా ఉన్నాయి ఇంకొక వాక్య భాగంలో. ఎందుకు అలాగే చెప్పాడు అంటే, మనము మన మంచి సద్విషయములను ఉంచుకోవలసిన మన హృదయంలో చెడుగును, ఈ లోకపు ఆశలను, ఈ లోకపు తలంపులతో నింపుకొని మన హృదయాన్ని ఏం చేశామంటే మోసకరమైన దానిగా మనము చేసుకున్నాం. దేవుడు మనకు యథార్థమైన హృదయాన్ని ఇచ్చాడు, జీవదారులు బయలుదేరే శ్రేష్టమైన హృదయాన్ని ఇచ్చాడు. కానీ మనం ఈ లోకపు ఆశలతో మన హృదయాన్ని నింపుకొని దాన్ని చెరిపి వేసుకున్నాం. ప్రియమైన దేవుని ప్రజలారా, సద్విషయాలు రావాల్సిన హృదయంలో నుంచి దుర్విషయాలను మనం తీసుకుని వస్తాం. అందుకే మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, లోపల నుండి అనగా మనిషిని హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, ఇలాగ చెప్పుకుంటూ ఒక పెద్ద లిస్ట్ ఉంది అక్కడ. మీరు చదువుకోండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనములు. శ్రేష్టమైన జీవదారులు బయలుదేరవలసిన మానవ హృదయములో నుండి ఈ యొక్క చెడ్డవన్నీ బయలుదేరుతా ఉన్నాయంటే ఎందుకు చెడ్డవన్నీ బయలుదేరుతా ఉన్నాయంటే మన హృదయమును మనము దేంతో నింపుకున్నామంటే ఈ లోక సంబంధమైన ఆశలతో నింపుకున్నాం. దేవుని సంకల్పంతో మనం నింపుకోలేదు, దేవుని వాక్యంతో మనం హృదయాన్ని నింపుకోలేదు, దేవుని మాటలతో మన హృదయాన్ని నింపుకోలేదు. అందుకే మనం సంకల్పించే సంకల్పాలు, మన క్రియలు ఎలా ఉన్నాయంటే చెడుగా ఉన్నాయి, దేవునికి ఇష్టం లేనివిగా ఉన్నాయి, దేవుని యొక్క
చిత్తానికి వ్యతిరేకమైనవిగా ఉన్నవి. నా ప్రియమైన దేవుని ప్రజలారా, మనం దేవుని ప్రేమించే హృదయం కలిగిన వారిగా, నూతన జన్మ పొందిన హృదయం కలిగిన వారిగా ఉండాలి అని దేవుని మాటలు తెలియజేయబడతా ఉన్నాయి. తర్వాత మనం నూతన జన్మ పొందిన హృదయం ఎలా ఉంటుందంటే దేవునికి లోబడుతుంది. నూతన జన్మ పొందిన హృదయము దేవుని మాటలకు లోబడుతుంది, దేవుని చిత్తానికి లోబడుతుంది, దేవుని వాక్యానికి లోబడుతుంది. తన జీవితంలో చెడు మార్గం వైపు ప్రయాణించకుండా దేవుని వాక్యానికి లోబడి సక్రమమైన మార్గంలో, దేవుని చిత్తానుసారమైన మార్గంలో మనము నడుస్తాం. ప్రియమైన దేవుని ప్రజలు, తర్వాత నూతన జన్మ పొందిన హృదయం ఏం చేస్తుంటే దేవునికి విధేయత చూపడంలో హృదయపూర్వకమైన ప్రేమను కనబరుస్తుంది, దేవునికి విధేయత చూపిస్తుంది, దేవుని యొక్క మాటలకు విధేయత చూపిస్తా ఉంది. తర్వాత మూడవది చూస్తే నూతన జన్మ పొందిన హృదయము, దేవుణ్ణి ప్రేమించే హృదయము ఎలా ఉంటదంటే అది దేవుని హృదయం అంతటితో స్తుతిస్తా ఉంటాం. చాలా మంది మనం ఎలా చేస్తా ఉంటే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని స్తుతించండి, ఆరాధన చేయండి, ప్రార్థన చేద్దాం అని చెప్తా ఉంటే అలాగనే మగ విగ్రహాలాగా మనము నిలబడిపోతా ఉంటాం, చూస్తూ ఉంటాం, దిక్కులు చూస్తూ ఉంటారు. కొంతమంది కళ్ళు తెలిసి దేవుని స్తుతించలేరు హృదయపూర్వకంగా. ఇంకెవరైనా పక్కన దేవుని హృదయపూర్వకంగా స్తుతిస్తా ఉంటే వారి మోకాల వైపు చూస్తూ ఉంటారు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, నీ హృదయం గనక నూతన జన్మ పొందిన హృదయము, దేవుణ్ణి ప్రేమించే హృదయం అయితే గనక నువ్వు హృదయం అంతటితోటి దేవుని స్తుతిస్తావు. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో వాక్యాన్ని మనం చూస్తాం. 9వ అధ్యాయం 1వ వచనం, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. చాలండి, చాలు. ఈ హృదయం ఎలా ఉంటుందంటే దేవుణ్ణి ప్రేమించే హృదయము ఆ పూర్ణ హృదయముతో దేవునిని స్తుతిస్తాను. హృదయపూర్వకంగా, ఇష్టముగా, సంతోషముగా దేవునిని స్తుతిస్తాం. చాలా మంది ఈ రోజుల్లో దేవుని స్తుతించాలన్నా, దేవుని సన్నిధికి రావాలన్నా, దేవుని ఆరాధన చేయమన్నా బలవంతంగా చేసినట్లుగా చేస్తూ ఉంటారు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని హృదయపూర్వకంగా స్తుతించాలి, దేవుని హృదయపూర్వకంగా ఆరాధన చేయాలి, దేవుని హృదయపూర్వకంగా ప్రేమించాలి, దేవుని హృదయపూర్వకంగా లోబడాలి. మన హృదయం అంతటితో దేవుని వైపు మనం తిరగాలి. అప్పుడు మాత్రమే, ఇంకా దేవుని మాటలు ఏం చదువునంటే, ఎడతెగక దేవుని వాక్యాన్ని మనము ధ్యానించాలి, హృదయపూర్వకముగా ఎలుగెత్తి దేవునికి మొర్ర పెట్టాలి, హృదయం అంతటితో దేవుణ్ణి వెదకాలి. ఇలాగ చేస్తే మనము దేవుణ్ణి ప్రేమించే హృదయం కలిగిన వారిగా మార్చబడతాము. ప్రియమైన దేవుని ప్రజల, తర్వాత రెండవది దేవునికి వేరుగా ఉన్న హృదయం, కఠినమైన హృదయము, దుష్టత్వంతో నింపబడిన హృదయాలను మనము చూస్తాం. ప్రియమైన దేవుని ప్రజల, మనం ఆదికాండంలో 6వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే నరుల యొక్క హృదయపు యొక్క తలంపులను చూడండి. మనం ఇక్కడ చూస్తాం, ఆదికాండము, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది తన హృదయములో నొచ్చుకొనెను. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ దేవుని మాటలు తెలియజేయబడతా ఉన్నాయంట. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. ఎలాగైపోయిందండి మనిషి హృదయం? కేవలము చెడ్డదిగా మార్చబడి, హృదయం యొక్క తలంపులలోని ఊహ కూడా కేవలము చెడ్డదని దేవుడు చూసంట తన భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది తన హృదయములో నొచ్చుకొనెను. నా ప్రియమైన సహోదరుడా, ఈ సాయంకాల సమయంలో దేవుడి వాక్యము నీతో నాతో మాట్లాడుతూ ఉంది. దేవుడు నిన్ను నన్ను చూచి నీ యొక్క చెడుతనం, నా యొక్క చెడుతనం చూసి ఆయన తన హృదయంలో నొచ్చుకునేటట్లుగా నీవు నేను మనము ప్రవర్తిస్తున్నామా?
ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మన హృదయం యొక్క తలంపుల్లోని ఊహలు ఎలాగున్నాయి, మన తలంపులు ఎలాగున్నాయి, మన చూపులు, మన మాటలు, మన క్రియలు ఎలాగున్నాయో ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు నొచ్చుకున్నాడంట. తాను భూమి మీద నరులకు చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయంలో నొచ్చుకొని. ఎంత బాధాకరమైన విషయం అండి. మనల్ని సృజించిన దేవుడు మనల్ని చూచి నొచ్చుకోవటం, అయ్యో నేను ఎందుకు వీరిని సృజించానా అని నొచ్చుకోవటం ఎంత బాధాకరమైన విషయం. అది అవసరమా మనకు? అలాంటి జీవితం, అలాంటి దుష్ట హృదయం, అలాంటి దేవునికి వ్యతిరేకమైన హృదయం మనకు అవసరమా? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన హృదయంలో నుంచి అలాంటి స్థితిని మనము తొలగించుకోవాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, తొలగించుకోవాలి. మనం ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 19వ వచనంలో దేవుని మాటలు ఇలాగూ తెలియజేయబడుతున్నాయి. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 19వ వచనం ఇలాగూ సెలవిచ్చినాడు, నీవు వెళ్ళి యూదా రాజులు వచ్చుచూ పోవచ్చు నుండు జనుల గుమ్మమును యెరూషలేము గుమ్మములన్నిట నిలిచి జనులలో దీన్ని ప్రకటన చేయము. యూదారాజులారా, యూదావారులారా, యెరూషలేము నివాసులారా, ఈ గుమ్మముల్లో ప్రవేశించుచు సమస్తమైన వారులారా, యెహోవా మాట వినుడి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ విషయంలో జాగ్రత్త పడుడి. నా ప్రియమైన దేవుని ప్రజలారా, 9వ వచనం మనం చూస్తే హృదయం అన్నిటికంటే మోసకరమైంది. 9వ వచనం, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవాను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరందిర్యములను పరీక్షించువాడను. అదే అధ్యాయము 9వ వచనం, ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? కాబట్టి ఏమన్నాడు? దాన్ని గ్రహింపగలవాడెవడు? అయితే కింద ఏమన్నాడంటే, యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. నా ప్రియమైన దేవుని ప్రజలారా, నువ్వు అనుకుంటున్నావేమో నాలో పుట్టే ఆలోచనలు ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు గమనించట్లేదు, నేను చేసే తప్పులు, నేను చేసే పాపాలు ఎవరికి తెలియట్లేదు, నేను నా మనసులోనే తలంచుకుంటున్నాను కాబట్టి ఎవరికి నా ఆలోచనలు తెలియట్లేదని లోపల మోసపు తలంపులు తలస్తూ ఉన్నావా? దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో యెహోవాను నేను నీ హృదయమును పరిశోధించువాడను, అంతరంగమును పరిశీలించు దేవుడనై ఉన్నానని తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు మన హృదయాలను పరిశోధిస్తూ ఉన్నాడు, పరిశీలిస్తున్నాడు. కనుక మనము మన హృదయమును జాగ్రత్తగా మనము కాచుకోవాలి, మన హృదయమును జాగ్రత్తగా కాచుకోవాలి. అందుకే పాపమునకు లొంగిపోయే తత్వం, దుష్టత్వంతో నిండిన హృదయం అది ఒకటి. రెండవది, పాపమునకు లొంగిపోయే తత్వం కలిగిన హృదయాలను మనం చూస్తా ఉన్నాం. మార్కు సువార్త 7:21 మనం ఇంతకు ముందు చూసుకున్నట్లుగా, మార్కు సువార్త 7:21 ఎన్నో భయంకరమైన విషయాలు అక్కడ చెప్తా ఉన్నాడు. హృదయంలో నుంచి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి? దురాలోచనలు, జారత్వము, చెడుతనములు, దొంగతనములు, నరాచలు, కృత్రిమములు, కామ వికారము, దేవదూషణ, అహంభావము, అవివేకము, ఇలాంటి చెడ్డవన్నీ మనిషిని హృదయంలో నుండి బయలుదేరి మనిషిని అపవిత్రునిగా చేస్తాయంట. ప్రియమైన దేవుని ప్రజలారా, కాబట్టి నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే అంటున్నాడు సామెతల గ్రంథంలో భక్తుడు, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతాయి కనుక అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును జాగ్రత్తగా కాపాడుకొనుము, కాచుకొనుము, చూచుకొనుము అని చెప్తా ఉన్నాడు. నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా, లేకపోతే చెడు విషయాలకు నీ హృదయాన్ని అప్పగిస్తూ ఉన్నావా? దేవునికి ఇష్టం లేని కార్యాల వైపు నీ హృదయపు తలంపులను మరలుస్తూ ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని వాక్యాన్ని తిరస్కరించే హృదయం ఇంకొక హృదయము, ఆ హృదయాన్ని మనలో నుంచి తీసుకోవాలి. చాలా మంది దేవుని వాక్యానికి లోబడరు, దేవుని వాక్యానికి విధేయులు కారు, దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను తిరస్కరిస్తూ దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉంటారు. అలాంటి వారు భయంకరమైన శిక్షణ అనుభవిస్తారు. ప్రియమైన దేవుని ప్రజలారా, కాబట్టి దేవుని వాక్యానికి లోబడే హృదయాన్ని మనము సంపాదించుకోవాలి, సంతరించుకోవాలి. తర్వాత సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13-14 వచనాలు అంటాడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడతాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ హృదయము శ్రేష్టమైనది. దేవుడు మనకిచ్చిన హృదయము ఎంతో విలువైనది. నీ హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరుతాయని, నీ హృదయం గొప్ప ధననిధి అని దేవుని మాటలు తెలియజేస్తూ ఉంటే, అలాంటి మంచి హృదయాన్ని మనము
చెరిపి వేసుకొని లోకపు ఆశలతో నింపుకొని చెడుగుతో నింపుకొని ఈ లోక సంబంధమైన వాటిలో మనం పడిపోతే గనక మనం భయంకరమైన శిక్షను అనుభవిస్తాం. హృదయమును కఠినపరుచుకుని వాడు కీడులో పడతాడు. కీడులో పడతావా? ఇంకా హృదయాన్ని కఠినపరుచుకుంటావా? దేవునికి లోపరచకుండా, నీ హృదయాన్ని దేవుని మాటలకు లోపరచకుండా, దేవుని చిత్తానికి నువ్వు లోబడకుండా ఈ లోక సంబంధమైన ఆశలలో, పాపములో, దుష్టత్వములో కొనసాగుతూ దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ, లేకపోతే దేవునికి లోబడకుండా దేవుని చిత్తానికి విధేయుడు కాకుండా నువ్వు బ్రతుకుతా ఉన్నట్లయితే, నువ్వు హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉన్నట్లయితే కీడులో పడతావు సుమా. ఒక రోజున జాగ్రత్త. కీడులో పడటం దేవునికి ఇష్టం లేదు. దుష్టుడు దుష్టత్వములో నుండి మరణించటం, నాశనం అవటం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ ఆ దుష్టుడు దుష్టత్వములో నుండి మరలి ఆయన వైపు తిరిగి రక్షణ పొందటమే దేవునికి అత్యంత సంతోషకరమైన విషయం. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన హృదయాన్ని మనము జాగ్రత్తగా కాచుకుందాం. మన హృదయాన్ని దేవుని వైపుకు పూర్తిగా మనం మరల్చుకుందాం. దేవుని ప్రేమించే హృదయముగా మనం మార్చుకుందాం. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన హృదయముగా మనం ఉండవద్దు. మన హృదయాలను దేవునికి వ్యతిరేకమైనవిగా మనము మార్చుకోవద్దు. కానీ దేవుని చిత్తానికి, దేవుని ప్రేమించే హృదయాలను మనం కలిగి ఉందాం. అప్పుడు మన హృదయం అనే మంచి ధననిధిలోని, మన హృదయం అనే ఆ ధననిధిలో నుంచి మంచి విషయాలు, సద్విషయాలు బయలుదేరి బయటకు వచ్చేవి అనేక మందికి ప్రయోజనకరమైనవిగా, మనకు మంచి శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మీరు ఇచ్చిన ఈ మంచి తరుణం కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. గొప్పవాడవు, సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, శ్రేష్టమైన హృదయాన్ని మాకు ఇచ్చావు ప్రభా. మేమే మా ఆలోచనల చేత, మా లోకపు చెడు తలంపుల చేత, చెడ్డ ఊహల చేత మా హృదయాలను చెరిపి వేసుకుంటున్నామయ్యా. మీరు క్షమించండి నాయన. మిమ్మల్ని ప్రేమించే హృదయం, మీకు లోబడే హృదయం నాయన, మిమ్మల్ని స్తుతించే హృదయం నాయన, మీ వాక్యమును ధ్యానించే హృదయం, మీ మాటలకు లోబడే హృదయం నాయన, మీ ఎదుట మోకరించి నాయన ప్రార్థించే హృదయం నాయన మాకు దయచేయండి ప్రభా. సజ్జనుని మంచి హృదయం అని ఆ ధననిధిలో నుంచి అన్నట్లుగా ప్రభా, సజ్జనుడికి కలిగిన హృదయం మేము కలిగి ఉండడానికి మాకు సహాయం దయచేయండి. కఠినమైపోయే హృదయం మాల నుండి తీసివేయండి ప్రభా. బండబారిపోయిన హృదయమును మాల నుండి తీసివేయండి ప్రభా. మెత్తనైన మాంసపు హృదయమును నాయన మాకు ఇవ్వండి ప్రభా తండ్రి. మీ మాటలకు లోబడే హృదయాన్ని మాకు అనుగ్రహించి మీరే మహిమను పొందమని, సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ మనవులు అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.